నమస్కారం. మా కిడ్స్ యానిమేషన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక స్కూల్లో ప్రతిరోజూ జరిగే ఒక విచిత్రమైన మిస్టరీ గురించి కథని విందాం. ఒక స్కూల్లో ప్రతిరోజూ జరిగే ఒక విచిత్రమైన మిస్టరీ గురించి మీకు చెబుతానా? రామాపురం ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజూ మధ్యాహ్నం పిల్లలకు మిడ్ డే మీల్ వస్తుంది. పిల్లలు చేతులు కడుక్కొని లైన్లో నిలబడతారు. కానీ ఒకరోజు పిల్లలు భోజనం తీసుకోడానికి వచ్చేసరికి అన్నం మొత్తం మాయమైపోయింది. అయ్యో, ఇది ఎలా జరిగింది అని అందరూ ఆశ్చర్యపోయారు. తరువాత రోజు కూడా అదే జరిగింది. మరుసటి రోజు కూడా అలాగే. అప్పుడు చిన్నపిల్లలు గుసగుసలాడడం మొదలుపెట్టారు. ఇక్కడ దెయ్యం ఉంది అని ఒకరన్నారు. రాత్రి దెయ్యం వచ్చి అన్నం తింటోంది అని ఇంకొకరు భయపెట్టారు. కాని 5వ తరగతి చదువుతున్న ధైర్యమైన అమ్మాయి సిరి మాత్రం భయపడలేదు. సిరి నవ్వుతూ ఇలా అనింది, దెయ్యం అన్నం తింటే ప్లేట్లెందుకు పడవు? ఎవరో తెలివిగా పనిచేస్తున్నారు. అలా చెప్పి సిరి ఒక చిన్న నోట్బుక్ తీసుకుంది. ఆ రోజునుంచే ఆమె స్కూల్ డిటెక్టివ్ అయ్యింది. మొదటి క్లూ కోసం సిరి కిచెన్ దగ్గర చూసింది. అక్కడ చిన్న చిన్న పాదముద్రలు కనిపించాయి. సిరి కిందకి వంగి జాగ్రత్తగా చూసింది. ఇవి దెయ్యం పాదముద్రలు కావు, ఇవి జంతువి పాదాలు అని ఆమె చెప్పింది. కొద్దిసేపటికి ఇంకో క్లూ దొరికింది. కిచెన్ తలుపు కింద కొంచెం గడ్డి ముక్కలు ఉన్నాయి. గడ్డి కిచెన్ దగ్గర. సిరి కళ్ళు చిన్నబుచ్చింది. అప్పుడే ఆమెకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ప్రతిసారీ మిడ్ డే మీల్ మాయమైన తర్వాత ప్రిన్సిపల్ గారి పెంపుడి మేక చిన్ను చాలా సంతోషంగా కనిపిస్తోంది. ఇంకా కాస్త పొట్టిగా కూడా ఉంది. సిరికి అనుమానం వచ్చింది. మరుసటి రోజు ఆమె తన స్నేహితులతో ప్లాన్ వేసింది. అందరూ కిచెన్ దగ్గర దాక్కొని నిశ్శబ్దంగా గమనించారు. గంట మోగింది. టీచర్ బయటికి వెళ్ళింది. అప్పుడే కిచెన్ వెనకనుంచి ఒక శబ్దం వినిపించింది. మ్యా మ్యా. పిల్లలు నెమ్మదిగా చూశారు. ప్రిన్సిపల్ గారి మేక చిన్ను నెమ్మదిగా తలుపు నెట్టుకొని కిచెన్ లోపలికి వెళ్ళింది. అక్కడ ఉన్న అన్నం మొత్తం తినడం మొదలుపెట్టింది. అది చూసి సిరి నవ్వుతూ చెప్పింది, ఆహా, గోస్ట్ కాదు, గోట్. అంతలో పిల్లలందరూ బయటకు వచ్చి పెద్దగా అరవడం మొదలుపెట్టారు. చిన్నూ! మేక భయపడి పరిగెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ గారు ఆశ్చర్యపోయారు. అయ్యో, చిన్ను ఇలా చేస్తుందా అని తలపట్టుకున్నారు. అప్పుడు సిరి ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పింది, సర్, కిచెన్ తలుపు బలంగా పెట్టాలి. చిన్నూకు బయట గడ్డి పెడితే అదిక్కడికి రాదు. ప్రిన్సిపల్ గారు చిరునవ్వు నవ్వుతూ చెప్పారు, సిరి, నువ్వే మా స్కూల్ డిటెక్టివ్. ఆ రోజునుంచి మిడ్ డే మీల్ మాయమవ్వడం పూర్తిగా ఆగిపోయింది. పిల్లలందరూ సిరిని ఒక కొత్త పేరుతో పిలవడం మొదలుపెట్టారు, డిటెక్టివ్ సిరి. మీకీ కథ నచ్చిందా? ఇంకా ఇలాంటి సరదా కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోకు లైక్ పెట్టడం మర్చిపోవద్దు.